ఈనాటి ఈ పరిష్కృత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిఎస్పి లక్ష్మణ్ గారికి, ఫ్యామిలీ కౌన్సిలర్స్గా ఉండడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి మన కౌన్సిలర్స్కి, దిశ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, ప్రెస్ అండ్ మీడియా అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం గుంటూరు పట్టణంలో ఇంత మంచి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. పోలీస్ స్టేషన్లో కేసెస్ దర్యాప్తు చేసి దాంట్లో ముద్దాయిల్ని చట్టం ముందు నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీస్లో చిన్న చిన్న కలహాలు, స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్, ఈగో ప్రాబ్లమ్స్, చిన్న తకరారులు, ఇట్లాంటి విషయంలో కేసు వరకు వెళ్లకుండానే ఒక మంచి మాట చెప్పి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం పాసిబిలిటీ వరకు సాల్వ్ చేసి ఈ భార్యాభర్తలను ఒకటి చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో ఈ కౌన్సిలింగ్లో మనం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, బోత్ పార్టీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ అని ముందు వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకుని, దాని ప్రకారం ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కౌన్సిలర్స్ వాళ్ళకి తమకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, ఈ పార్టీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కౌన్సిలింగ్ చేసి అల్టిమేట్గా వాళ్ళు మేమిద్దరం కూడా కలిసి జీవిస్తాం, మాకున్న డిఫరెన్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, ఈ రకంగా నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతాను, తను ఎంతవరకు అడ్జస్ట్ అవ్వనండి అని చెప్పేసి ఒక కమిట్మెంట్లా రాయించుకుని దాని అంతా కూడా ఒక రికార్డు రూపంలో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళిద్దరితోటి సంతకాలు తీసుకుని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో ముందుకెళ్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీనికి మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అంటే మనం మోస పద్ధతిలో ఉంటుంది కాబట్టి, సమస్యని పరిష్కరించే వేదిక కాబట్టి దీనికి పరిష్కృత అని పేరు పెట్టడం జరిగింది. దీనికోసం చాలా ఆలోచించాం, ఏ పేరు పెడితే పబ్లిక్కి అండ్ ఆల్సో పోలీసుకి ఒక రకమైన క్యాచీగా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి ఆలోచించి ఈ పేరు సెలెక్ట్ చేయడం జరిగింది. పరిష్కృతాన్ని పెట్టినంత మాత్రాన చాలామందికి అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి కింద ఒక ట్యాగ్లైన్ కూడా ఏర్పాటు చేసాం. సో ఇందులో మనం చాలా సీరియస్గా ముందుకెళ్ళాలని అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు మన ఫ్యామిలీ స్ట్రక్చర్ చాలా లూజ్ అయిపోయింది. పెళ్లి చేసుకోవడం, చిన్న గ్యాప్స్ తోటి చిన్న విషయాల్లో కమ్యూనికేషన్ డిఫరెన్సెస్, మిస్అండర్స్టాండింగ్తో ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, లేకపోతే దాన్ని తెగేదాకా తీసుకెళ్ళడం, దాని ద్వారా చాలామంది కాపురాలు చాలా సులువుగా డిస్ట్రాయ్ అయిపోతుంది.
ఒక కాపురం చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి, లేకపోతే ఒక ఇద్దరి మధ్యన పెళ్లి చేయడానికి 2 కుటుంబాలు కావాలి. బట్ విడిపోవడానికి 2 మనసులు సరిపోతాయి. కాబట్టి వీళ్ళ యొక్క డిఫరెన్సెస్ యొక్క కారణాలు ఏవో తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ తలా ఒక మంచి మాట చెప్పినట్టయితే ఏదో ఒక మంచి మాట ఏదో ఒక టైంలో వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుని ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇది పెట్టడం జరిగింది. దీనిలో ఎవరికి కూడా ఎటువంటి లాభాపేక్ష కానీ, స్వలాభం కానీ, వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ గెయిన్ కానీ ఏవి కూడా లేవు. కేవలం వచ్చిన సభ్యులు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఈ ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్ని మరింత దృఢంగా చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమంలో భాగంగానే దీన్ని చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ మనకి వచ్చిన కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మాకు కౌన్సిలింగ్ అక్కర్లేదు సార్, దయచేసి కేసు చేసి వీళ్ళకి పంపించండి, కౌన్సిలింగ్ చాలాసార్లు మా ఇళ్ళ మధ్యలో పెద్ద మనుషులు చేశారు అని వాళ్ళు గంటాబలంగా చెప్పినట్టయితే వాళ్ళ విషయంలో మనం కౌన్సిలింగ్కి ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఏమీ ప్రోత్సహించడం కానీ, ప్రేరేపించడం కానీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సఫిషియెంట్ ఎక్స్పోజ్ అయ్యారు కౌన్సిలింగ్కి. అండ్ వాళ్ళు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ తీసుకుని కంప్లైంట్ పట్టుకుని వచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం కౌన్సిలింగ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయం. కొంతమంది కంప్లైంట్ తీసుకొచ్చారు కానీ ఒక లాస్ట్ ప్రయత్నంగా మీరు చేయండి సార్, ఇంతకుముందు మా పెద్దలందరూ మాట్లాడారు, ఒక ప్రయత్నంగా మీరు చేయండి అన్నప్పుడు వాళ్ళది అంతా కూడా ఒక కాపీ మీద రాసుకుని కౌన్సిలింగ్కి అంగీకారాన్ని తెలియజేస్తున్నటువంటి ఒక పత్రం మనం తీసుకుని మనం కౌన్సిలింగ్ చేసి ఆ డీటెయిల్స్ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ఒక సిట్టింగ్తో అయిపోవచ్చు, కౌన్సిలర్స్ అందరికీ కూడా తెలుసు. ఒకసారి 4-5 టైమ్స్ జరగవచ్చు, ఒకసారి ఇన్ కెమెరా కొంతమందితో మాట్లాడవచ్చు, విమెన్ ఇష్యూస్ కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అందరిలో పబ్లిక్లో చెప్పుకోవాలని విషయాలు ఉంటే ఇన్ కెమెరా కూడా మన విమెన్ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా మాట్లాడచ్చు. దాని ద్వారా కూడా మనం కొన్ని సమస్యలకి పరిష్కారం సులభమైన మార్గంలో మనం కనుక్కోవడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం మన అర్బన్ పోలీస్ లిమిట్స్లో గల అన్ని పోలీస్ స్టేషన్లో గల కౌన్సిలింగ్ మ్యాటర్స్ కూడా ఇక్కడికే రమ్మని చెప్తాం. టు స్టార్ట్ విత్ మనం శనివారం ఒక రోజు పెట్టుకుంటాం. ఇంకా వచ్చే కేసులు బట్టి, వచ్చిన డిమాండ్ బట్టి మనం ఇంకొకరు సండే కూడా ఏర్పాటు చేసుకుని దీనిలో మనం మరింత సక్సెస్ సాధిస్తామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా కౌన్సిలర్గా జాయిన్ అవ్వాలి, తమ వంతు పార్టిసిపేషన్ చేయాలి, తమకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ, వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ, సర్వీస్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సో మనకు కూడా ఇంకా సైకియాట్రిస్ట్ లాంటి ప్రొఫెషనల్స్ కావాలి, సైకాలజిస్ట్ లాంటి ప్రొఫెషనల్స్ కావాలి, ఒక గైనకాలజిస్ట్ లాంటి ప్రొఫెషనల్ కావాలి, అట్లాగే సంబడి రిలేటెడ్ టు ఎనీ సోషల్ సర్వీస్ ఆర్ సమ్ ఎన్జిఓ ఆర్ సమ్ వెల్-రెడ్ పర్సన్ మంచి మాట చెప్పడానికి, మన మాట చెప్పినట్టు ఒక భగవద్గీత చదివినవాడు కానీ, ఒక బైబిల్ చదివినవాడు కానీ, ఒక పురాణం చదివినవాడు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి మాట చెప్పాలి. చెప్తే ఒక మంచి పని అవుతుంది. ఒక కాపురం నిలబెడితే ఆ రోజు మనం ఎంత టైం దీనికోసం స్పెండ్ చేసామన్నది పక్కకు పోతుంది. మనం దాని నుంచి ఎంత సాటిస్ఫాక్షన్ పొందామన్నది అది వెలకట్టలేని పరిస్థితి. సో దానికోసం మనం ఇదంతా స్టార్ట్ చేస్తాం. ఇట్లాంటి వెల్ విషర్స్ కానీ, లేకపోతే వెల్-రెడ్ పర్సన్స్ కానీ ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి కౌన్సిలర్స్గా జాయిన్ అవ్వడానికి మా యొక్క దిశ పోలీస్ స్టేషన్ యొక్క డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. మన 100 కాల్ చేయొచ్చు, లేకపోతే దిశ పోలీస్ స్టేషన్ నెంబర్ కాల్ చేయొచ్చు, లేకపోతే డిఎస్పీ దిశ కాల్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పేర్లు బయోడేటా ఇస్తే మనం వెరిఫై చేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ ఈ మ్యారీడ్ కపుల్స్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకొని దయచేసి తమ సంవత్సరాలు నిలబెట్టుకుంటారని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దానికి మా వంతు సహకారం మేము ఇవ్వడం కోసం ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూపంలో మనం ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.
దయచేసి ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇట్లాంటి సమస్యకి పరిష్కారం కావలసిన జంతువులు కానీ కుటుంబాలు కానీ ఎవరున్నా కానీ దయచేసి ఈ దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిష్కృత ఫోరంకి రమ్మని చెప్పండి. మేము వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ దెమ్ ఫ్రమ్ 9 AM to 1 PM ఎవ్రీ సాటర్డే. ఇంకా ఫర్దర్గా అయితే మళ్ళీ ఇంకా డేస్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో అందరూ సహకరించి అందరి సహకారంతో మనం ముందుకెళ్తాం. ఇక్కడ కౌన్సిలర్స్ సభ్యులు కూడా మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ పోలీస్ ఓన్డ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్, అందరిది ఇది. దయచేసి మీరు ఎవరు కూడా డిఎస్పీ గారు చెప్పాలి లేదా సిఏ గారు చెప్పాలని కాదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒక సాటర్డే వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్పీ మేబీ బిజీ విత్ సమ్ అదర్ వర్క్, మీకు ఏవైతే కేసెస్ లిస్ట్ అవుట్ అయినాయో మీరు ఇక్కడ స్టార్ట్ ద కౌన్సిలింగ్ మీరు ఫైనల్ చేయొచ్చు. సార్ ఒక పాట లాస్ట్లో వచ్చినాక బ్రీఫింగ్ చేయాలి. బికాజ్ యూనిఫామ్లో కూర్చొని మేము కూర్చొని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు పార్టీస్ కొద్దిగా ఇన్హిబిటివ్గా ఎఫ్రెన్స్గా ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు డిఎస్ గారు ఏమనుకుంటారేమో అని కూడా భయపడి ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా మీరు చెప్తే ఇట్ విల్ బి మోర్ స్పోర్టివ్ అండ్ 2-way కమ్యూనికేషన్ ఉంటుంది మీతో. కాబట్టి మీరు దీనంతా కూడా మన ప్రాపర్టీగా చూసుకోండి. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఏ పోలీస్ ప్రాపర్టీ కాదు, దిస్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. యువర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్. కాబట్టి మీరంతా చొరవ తీసుకోవాలి. కొంచెం చదువుకు ఉండండి, ఫ్రీగా ఉండండి. మీరు ఏమాత్రం కూడా జంక్ పడాల్సిన అవసరం లేదు. ఇలా చెప్తే ఏమనుకుంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి అంత ఫ్రీగా ఉండేసి ఈ ఫోరంని సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన డిఎస్పీ గారు ఎంత కష్టపడి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు కూడా దానికి మన స్టాఫ్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.